గానే ఉంది, ఆప్టిమిస్టిక్ గానే ఉంది. అంటే చెప్పింది కూడా అంటే పెదవులు మాట్లాడుతున్నాయి, మనసు కాదు. అంటే నేను ఆయన్ని ఒక రకంగా అభినందిస్తున్నాను, ఎందుకంటే ఆయన చాలా ఎక్కడా కూడా ఆయన ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన బాధ్యతని తెలియజెప్పినట్టుగా కూడా మాట్లాడారు. అది కొంచెం అది ఆయన ఒక టీడీపీలో ఒక సైనికుడు. అందువల్ల అయితే ఒకటండి, ఇప్పుడు పాలిటిక్స్ అనేది పవర్ షేరింగ్. అంటే అధికారం అందరి దగ్గర కొంతమంది దగ్గర కొత్తగా ఉండకూడదు, అందరికీ అది డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది అది పవర్ షేరింగ్ అంటారు. అది పార్టీలో కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వంలో కూడా అందరికి ఇవ్వాలి. అది ఇంక్లూజివ్గా ఉండాలి. ఇంక్లూజివ్ అనేది అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది సమ్మిళితం అని ఒక వేగ్గా ఒక ట్రాన్స్లేషన్ చేస్తారు. ఆ ఇంక్లూజివ్నెస్ అనేది ఏంటంటే లీవ్ నో సెక్షన్ అన్అటెండెడ్ అనేది ఇంక్లూజివ్నెస్. అంటే ఇక్కడ దీంట్లో కూడా ఈ పదవుల పంపిణీలో కూడా ప్రాంతాలు, అదేవిధంగా వర్గాలు, ఇవన్నీ కూడా పాటించాలి, సమతుల్యత పాటించాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది చాలా పెద్ద ఎక్సర్సైజు, చాలా కఠినమైన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం, పదవులన్నీ ఆల్మోస్ట్ 90% ఒక సామాజిక వర్గానికి వెళ్ళిపోయాయి. పేరుకేదో కొంతమంది బలహీన వర్గాలకి ఏదో కొన్ని పదవులు ఇచ్చారు, కానీ అసలు పవర్ అంతా కూడా కొద్దిమంది దగ్గర ఉన్నది, పడిపోయింది. అందువల్లనే ఆ పార్టీకి చాలా వర్గాలు దూరం అయిపోయినాయి. కాబట్టి ఇవాళ పార్టీకి ఇప్పుడు రెండు రకాలు ఉంటారండి. తెర ముందు పనిచేసేవాళ్ళు, తెర వెనుక పనిచేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ తెర వెనుక పనిచేసేవాళ్ళు కూడా పార్టీ గెలుపుకు కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అది మనందరికీ తెలియకపోవచ్చు. వాళ్ళందరినీ గుర్తించేటువంటి వ్యవస్థ పార్టీలో ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీలో ఏంటంటే నాకు తెలిసి ఆ వ్యవస్థ ఉంది. అంటే ఎవరైతే పనిచేశారనేది గుర్తించి వాళ్ళకి సముచితమైనటువంటి కల్పించేటువంటి ఒక వ్యవస్థ ఉంది. మిగతా పార్టీలో అది కనపడదు. ఎవరు రికమెండ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయటం అట్లా కాకుండా అటువంటిది అంతా. అందువల్ల ఈ పార్టీలో మనోడు అని చూస్తారు, టీడీపీలో పార్టీ వాడు అని చూస్తారు. అంటే ఇప్పుడు జాతీయ పార్టీలు ఉన్నాయనుకోండి, కాంగ్రెస్ పార్టీలు గతంలో వాళ్ళకేంటి అధిష్టానాన్ని ఎవరు కొంచెం కాకాపడితే వాళ్ళకి పదవులు వస్తాయనే నానుడు ఉండేది. సరే, క్రమంగా అది తగ్గిందనుకోండి ఇప్పుడు కూడా. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఒక వ్యవస్థ ఉంది కాబట్టి గుర్తించేటువంటి వ్యవస్థ, కరెక్ట్గా ఎవరు పనిచేశారు, వాళ్ళకి ఏ స్థాయిలో వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి అనేటువంటిది కూడా ఉంది కాబట్టి ఇవాళ. అయితే ఈసారి ఏంటంటే కొంత పవర్ షేరింగ్ మిగతా పార్టీలతో కూడా ఇవ్వడం వల్ల కొన్ని పదవులు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి పదవులు తక్కువ ఉన్నాయి, ఆశావాహులు ఎక్కువ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి దానిని ఏ విధంగా చేస్తారు? పట్టాభి గారు అన్నట్టుగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొంతమందికి భర్తీ చేయాల్సినటువంటి అవసరం కూడా కొంత ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కొంత స్తబ్దత కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఓడిపోయి కూడా వాళ్ళు చాలా ఎడాసిటీతో మాట్లాడుతున్నారు. అది మీడియా ద్వారా కావచ్చు, ఇతరత్ర కావచ్చు. దాన్ని కౌంటర్ చేయాలంటే వీళ్ళలో కొంత చేస్తే వాళ్ళకి కొంత బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలు అంటే ఈ పదవులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తారు. ఆ బాధ్యతలతో కొంతవరకు ప్రతిపక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రతి వ్యక్తికి ఏదో ఒక లక్ష్యము, ఏదో ఒక గుర్తింపు ఊరుకుంటాడు. లేకపోతే ఊరికిన డబ్బులు తగలబెట్టుకుని ఎందుకు వస్తారు, లేకపోతే కేసులు పెట్టించుకుని ఎందుకు భరిస్తారు? ఏదో ఒక పార్టీ గుర్తిస్తుందని, నాయకుడు గుర్తిస్తాడని. సో అలాంటి లేట్ అయిన కొద్దీ వీళ్ళలో ఒక అన్రెస్ట్, ఇది ఇంకో ప్రమాదం జరుగుతుంది. ఆ వైసీపీ నుంచి